ఈ సంవత్సరం మ్యాంగో సీజన్ కొంచెం లేట్గా వచ్చింది, కానీ తప్పకుండా వచ్చింది. ఎన్ని వెరైటీస్ వచ్చినాయో, చాలా వెరైటీస్ అసలు దొరకట్లేదు. మేము పెరుగుతున్న రోజుల్లో కొత్తపల్లి కొబ్బరి అని, పంచదార కలస అని, చెరుకు రసాలని దొరకట్లేదు. ఇప్పుడు దొరికిన వాటిల్లో మనం సోర్స్ చేసి ఇక్కడ వైబ్రెంట్ లివింగ్లో పెట్టుకోవడానికే సో ఎక్సైటెడ్. మీకు తెలుసా, ఒక 1000 వెరైటీల పైన పెరుగుతాయి అంట మన దేశంలో. 1000 వెరైటీలు ప్లస్ మ్యాంగోస్ ఇండియాలోనే పెరుగుతాయని చెప్తున్నారు. ఇమాజిన్ 1000 వెరైటీలు అన్నీ చాలా హైపర్ లోకల్, చాలా లోకల్ అనమాట. ఆ సీజన్లోనూ అక్కడక్కడ ఆ ఏరియాస్లోనే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు చెరుకు రసాలంటే నాకు తెలిసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడే ఎక్కువ తెలుసు, వేరే చోట్ల పండు. అట్లాగే మనకి ఆల్ఫాన్సో మ్యాంగోస్ అంటే మహారాష్ట్రలో అని, అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్న లోకల్ వెరైటీస్ ఉంటాయి రకరకాలుగాను. చాలా చాలా హైపర్ లోకల్ అనమాట. కానీ ఈ రోజుల్లో రైతులకి ప్రెషర్ పెడుతున్నారు, ఎక్స్పోర్ట్ వెరైటీ కావాలని, అదని ఇదని. అందుకని సేమ్ వెరైటీలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. బంగినపల్లి ఎక్కువ వచ్చేస్తున్నాయి, దశేరీలు పర్వాలేదు. హిమాయత్కి మంచి రేట్ వస్తుందని చెప్పి ఎక్కువ పండిస్తున్నారు. కాబట్టి మీకు ఎక్కడైనా ఇలాగే ఎయిర్లూమ్ వెరైటీస్, పాత రోజుల్లో వెరైటీస్ కానీ మీకు కనిపిస్తూ ఉంటే తప్పకుండా కొని ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. మీకు తెలిసిందే. పిల్లలు నాకు మ్యాంగోస్ ఇష్టం లేదు అన్నారు అంటే, ఏ ఒక రకం మ్యాంగో ఇష్టం లేనంత మాత్రాన అందరి మ్యాంగోస్ ఇష్టం లేదని కాదు కదా. డిఫరెంట్ వెరైటీస్ తోటి ఎక్సైట్ చేయొచ్చు. సో నేను అనుకుంటాను, మామిడికాయ అని చెప్పడానికి లేదు, ఆ రకం చెప్పాలి. చూడండి, ఇక్కడ చూడటానికి ఎలాగుందో పండూరి వెరైటీ. ఇంకా పచ్చిగా కూడా అనిపిస్తుంది, కానీ వాసన బ్రహ్మాండంగా ఉంది, నొక్కితే మెత్తగా ఉంది, తింటే తీయగా ఉంటుంది. అది తెలుసు, ఎందుకంటే చాలా తినేసాను. దీంట్లో ఒక డజన్ తింటే కూడా మీకు మామిడికాయలు తిన్నట్టు అనిపించదు. చాలా బాగున్నాయి. అలాగే చూడండి, పెద్ద రసాలు ఏంటో ఎక్కువ మిగలముగిపోయినాయి, బాగుంటాయా లేదా అన్నట్టు ఉంటుంది, కానీ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. పెద్ద రసాలు హిమాయత్స్, ఇమాం పసంద్, స్మూత్గా, బటరీగా, స్వీట్గా, రంగు అయితే అంత గొప్పగా ఉందనిపించదు, కానీ చాలా టేస్టీ ఉంటాయి, చాలా ఖరీదు కూడాను, బాగుంటాయి. అలాగే ఇవి కేసర్, ఇంకా రేపటి నుంచి దశేరీలు వస్తాయి, రకరకాల వెరైటీలు ఉంటాయి. సో తప్పకుండా ఆ టెక్స్చర్ని అవన్నీ చూసుకుని ఎంజాయ్ చేయండి. చాలామంది భయపడతారు మ్యాంగోస్ తినాలంటే, లవికిపోతానేమో అని చెప్పేసి. ఏం కాదండి, దాంతోపాటు చాలా వైటమిన్స్, మినరల్స్ కూడా వస్తాయి. కావాలంటే టిఫిన్ మానేసేయండి, బ్రేక్ఫాస్ట్ మానేసి తినేసేసేయండి. మీరు అన్నం పప్పు తినకుండా ఈ మ్యాంగోసే తినేసేయండి, సరిపోతుంది. అప్పుడు మీకు ఎసిడిటీ రాదు. అదే కానీ మీరు అన్నం తినేసి తర్వాత మ్యాంగోస్ తింటే వేడి చేస్తుంది, ఎసిడిటీ కూడా వస్తుంది, కడుపు ఉబ్బిపోతుంది, అన్ఈజీనెస్ బాగా ఉంటుంది. కాబట్టి మ్యాంగోస్ తింటే మ్యాంగోస్ ఎంజాయ్ చేయండి, మిగతా వాటితో కాకుండా. ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని అడుగుతారు జనాలు. చాలా క్యాలరీసే ఉంటాయి. అయితే ఏంటి, మనం అన్నం తింటే కూడా చాలా క్యాలరీస్ ఉంటాయి, కానీ దాంట్లో ఏం వైటమిన్స్ వస్తున్నాయి, ఏం మినరల్స్ వస్తుంది, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ తినటం వల్ల మనం ఏమీ అవాయిడ్ చేస్తాం తినకుండా. చాలామంది నా దగ్గరికి న్యూట్రిషనిస్ట్గా వస్తూ ఉంటారు. న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి నా దగ్గర డైట్ ప్లాన్స్ తీసుకోవడానికి అది వచ్చి చెప్తారు, ఓ మ్యాంగోస్ తింటే నేను లావికిపోతాను, లేకపోతే అరటిపళ్ళు తింటే లావికిపోతానని. ఇలాంటి వాళ్ళు రోజంతా ఆపుకుని సాటిస్ఫాక్షన్ లేకుండా డిప్రైవ్డ్ ఫీలింగ్తో ఉండి రాత్రి అయ్యేటప్పటికి చక్కగా మిఠాయిలు, ఐస్ క్రీము, బ్రౌనీలు తినేస్తారు. ఎందుకంటే లోపం ఉందన్నమాట, మనకు తినలేదు అన్న బాధ ఉంది. కాబట్టి అట్లాంటివి పెట్టుకోకుండా చక్కగా టైంకి మీకు వెరైటీ, మీకు నచ్చిన వెరైటీ మంచి రైప్నెస్కి వచ్చిన తర్వాత తిని ఆనందించండి. చూద్దామా ఎలాగుంటాయో మరి కట్ చేస్తే. చిన్నప్పుడు పెరిగే రోజుల్లో సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మలు, ముత్తమ్మమ్మలు, ముత్తాతలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం మాటు రకరకాల వెరైటీలు ఒక పెద్ద డేసాలో వేసి, బావిలోంచి నీళ్లు తీసి ఆ డేసాలో వేసి, వాటిల్లో రకరకాల మ్యాంగోస్ వేసేసి ఎప్పుడు భోజనం చేసిన తర్వాత పిల్లలందరినీ పడుకోబెట్టేసేవాళ్ళు. అందరు వెళ్ళి పడుకోండి, ఎండగా ఉంది, అట్లా లేచిన తర్వాత రకరకాల వెరైటీస్ మ్యాంగోస్ ఉండేవి అనమాట. కూర్చోబెట్టి ఈ మామిడికాయ ఇలాగ ఉంటుంది తింటూ, అబ్బా ఇది బాగుంది, తీయగా ఉంది, అది ఇది అంటుంటే, నీకు పంచదార కలసలు ఇష్టమా, బాగుంటాయి అవి అని పెద్దవాళ్ళు ఇట్లా చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకోటి అంటుంటే, ఓ అవి చెరుకు రసాలు, లేకపోతే ఇది
కొత్తపల్లి కొబ్బరి రకరకాల పేర్లు చెప్తూ ఉంటే అప్పుడు ఐడెంటిఫై చేసేవాళ్ళం అనమాట మనకి. సో రకరకాలుగా మ్యాంగోస్ గురించి, రకరకాల మామిడి చెట్లు ఎక్కడమే కాకుండా ఇలాగా మధ్యాహ్నం మాట కూర్చుని వెరైటీస్ గురించి మాట్లాడుకుంటూ, దాని క్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటూ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉండేది ఆ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు పిల్లలకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తే ఎంతో బాగుంటుంది. అందుకని చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ వైబ్రెంట్ లివింగ్ నుంచి రకరకాల వెరైటీసు పెంచిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని మనం ఇక్కడ ఆఫర్ చేసి దాని గురించి ఎడ్యుకేట్ చేయడానికి, ఆ ప్రాపర్టీస్ గురించి ఎక్సైట్ చేసి, అలాగే ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయమని. ఫార్మర్స్ని అయితే మనమైనా సరే ఏదైనా మామిడి చెట్లు వేసుకోవాలంటే దాని షెల్ఫ్ లైఫ్ గురించి, డ్యూరబిలిటీ గురించి, ఎక్స్పోర్టబుల్ క్వాలిటీ గురించి కాకుండా ఆ పాత రోజుల్లోవి ఇంకా అంతమైపోకూడదు, ఆ వెరైటీలు అంతమైపోకూడదన్న ఆశతోటి, ఉద్దేశంతో పాటలు అనటానికి లేదు, బట్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం అనమాట. కొంచెం సరదాన్ని షేర్ చేసుకోవడానికి, అలాగే అవేర్నెస్ పెంచడానికి కూడా. సో ఈసారి మీరు మామిడికాయ మొక్క కానీ వేసుకుంటే అడగండి ఏ రకం వెరైటీ అన్నది. మీకు ఈ అంతమైపోతున్న వెరైటీలు దొరుకుతాయేమో చూసి అవి పెంచుకోండి కూడా. మీకు మామిడి పళ్ళని నీళ్ళల్లో సోక్ చేసి నీళ్ళల్లో కాసేపు ఉంచి తినటం ఎందుకు చేస్తారో తెలుసా? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయంట. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆయుర్వేదాల్లో దాన్ని పిత పెంచుతుంది అని చెప్పేసి, థర్మోజెనిక్ ఫుడ్ వేడి చేసేసింది అంటారు కదా, అలాగా వేడి చేయకుండా ఉండటానికి నీళ్ళలో పెడితే అలా చేయకుండా ఉంటుందని మన బిలీఫ్. సైన్స్లో కూడా ప్రూవ్ చేస్తుందంట. టూ మచ్ తిన్నట్టు కూడా అనిపించదు. సమ్మర్ ఎంజాయ్ చేయండి, మ్యాంగోస్ని ఎంజాయ్ చేయండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి, అలాగే ఎక్సర్సైజ్ చేయండి, రకరకాల ఆటలు ఆడుకోండి. హ్యాపీ సమ్మర్. మీకు ఏ వెరైటీ మామిడికాయ ఇష్టమో, అది ఏ రూపంలో తింటారో నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా ఎంజాయ్ చేస్తాను ఇవి విని, ఇంకా నేర్చుకుంటాను కూడా.